అమ్మా మొత్తం ఇవాళ డైరెక్ట్గా నారా లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మై డియర్ జగన్, వేర్ ఆర్ యు మై డియర్ జగన్, రావయ్యా డిబేట్ చేద్దామని చెప్పి దానికి స్పందించేటటువంటి దమ్ము లేదు. ఆ రోజున ప్రభుత్వం తరపున మరి అనేక మంది ఉన్నతాధికారులు ప్లీజ్ కమ్ టు సెక్రటేరియట్, మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే రండి, మేము క్లారిఫై చేస్తామని ఆహ్వానం పంపితే ఒక్కడు రాలేదు. ఒక్కడు రాలా గొడ్డలి పార్టీ నుంచి మాట్లాడేటటువంటి ఒక్క నాయకుడు. మీ పెయిడ్ మీడియా పైన మీ అవినీతి బురద మీడియా ఉంది కదా అని చెప్పి మీడియా ముందు మాట్లాడటం కాదయా. ఆ రోజున అధికారులు ఆహ్వానించారు. ఇంకా ఎవరికైనా ఎటువంటి అనుమానాలు ఉన్నా ప్లీజ్ కమ్, మేము నివృత్తి చేస్తామని చెప్పి దాదాపు 26 క్యాండిడేట్లకు సంబంధించి మీరు ఎవరి పేర్లైతే ప్రస్తావించారో ప్రతి ఒక్క క్యాండిడేట్కి సంబంధించి ఎందుకో వాళ్ళకి ఉద్యోగం రాలేకపోయిందన్న విషయాన్ని ప్రతి ఒక్క కేస్ స్టడీని కూడా ప్రజల ముందు నుంచి ఒక డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? దాదాపు 26 మంది అభ్యర్థులు సంబంధించి కేస్ టు కేస్ ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది పూర్తిగా వివరించినటువంటి మాట వాస్తవం కాదా? ఆర్ దీస్ నాట్ ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ది పబ్లిక్ డొమైన్? ఇన్ని వాస్తవాలు కళ్ళెదురుగుండా కనపడుతుంటే ఇంకా కూడా నిస్సిగ్గుగా బురద జల్లేటటువంటి కార్యక్రమం. మీకు ఎంత కడుపు మంట ఉన్నా సరే ఖచ్చితంగా ఈ అక్టోబర్లో మళ్ళీ డిఎస్సి నిర్వహించి తీరుతాం. ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఆధారంగా నారా లోకేష్ గారి సారథ్యంలో మళ్ళీ 2వ సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహిస్తాం. మీరు ఎంత ఏడ్చినా, ఎంత కడుపు మంటతో రగిలిపోయినా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. మీరు ఎన్ని రకాలుగా రాక్షస మూకలాగా ఎన్ని విధాలుగా ఈ ప్రక్రియకి అడ్డుపడే ప్రయత్నం చేసినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, డిఎస్సీలు నిర్వహిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మీకు చేతగానటువంటి పని, మీ వల్ల కానటువంటి పనిని ఈ రోజున మేము చేసి చూపిస్తున్నాం. ఇవాళ అందుకనే 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. మీ దగ్గర నిజంగా ఏదైనా అవకతవకలకు సంబంధించి ఏ ఆధారాలు ఉన్నా న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయండి. డిబేట్ చేద్దామంటారా? లోకేష్ గారి సవాల్ని స్వీకరించి రండి. మీ గొడ్డలి పార్టీ అధ్యక్షుడిని జగన్ రెడ్డిని రమ్మనండి. లోకేష్ గారు అన్నారు ప్లేస్ మీరు ఫిక్స్ చేసినా సరే, మమ్మల్ని ఫిక్స్ చేయమన్నా సరే, టైం మీరు ఫిక్స్ చేసినా సరే, మమ్మల్ని ఫిక్స్ చేయమన్నా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే డిబేట్కి రెడీ అని చెప్పి దమ్మున్న మగాడిలాగా నారా లోకేష్ గారు ఇస్తున్నటువంటి సవాల్ని స్వీకరించండి అయ్యా. ఇవాళ గంటలు, రోజులు, వారాలు గడిచిపోతూ ఉన్నాయి. పిరికి సన్నాసుల్లాగా మీ ప్యాలెస్ల్లో కూర్చొని మాట్లాడటం కాదు. ధైర్యంగా రండి అయ్యా. మీరు సిగ్గుండాలి కదా హైకోర్టు చేత చివాట్లు పెట్టించుకోవడానికి.